అందుకే శంకరుడు లాంటి వాడు గీత ఎందుకు దాటతాడు? దాటడు ఆయన. నిగ్రహం, ఓర్పు వహించడం ఆయన యొక్క లక్షణం. మొన్ననేగా మీతో మనవి చేశా, క్షమాదానం క్షమాయజ్ఞం క్షమా సత్యం హి పుత్రికాహ. క్షమాధర్మం క్షమా సత్యం క్షమయావిష్టితం జగత్. ఆ ఓర్పులో ఈ జగత్తు నిలబడింది. తొందరపడి తిరగబడకూడదు. సహించడంలో గొప్పతనం ఉంది. అవతల వారి కోపం పోయి మేమిద్దరం మళ్ళీ మిత్రులం కావాలని కోరుకోవడంలో గొప్పతనం ఉంది. అంతేగాని శత్రుత్వం పెంచుకోవడంలో సంస్కారమే ఉంది. అందుకే శంకరుడు అనడు, దక్ష ప్రజాపతి వెళ్ళకపోతే మాత్రం మళ్ళీ మన్ని కూడా ఇబ్బంది పెడతాడు. అందుకని అందరూ వెళ్ళడానికి సిద్ధపడ్డారు. అది విశేషం. ఆయన ధర్మం తెలిసినవాడు కాబట్టి ఏమండవు. ఎలా ఉంటుందో చూడండి లోకం పోకడ. ఇది అప్పుడప్పుడు మనకి కనపడుతుండదు. ఆయన విషయంలో గొడవ లేదండి, ఈయనతోటే ప్రమాదం. అందుకని వాళ్ళ ఇంటికి పెళ్లికి వెళ్ళినా వెళ్ళకపోయినా సత్యనారాయణ వ్రతానికైనా వెళ్దాం బాబు, ఈయన దగ్గరికి ఒకసారి ఇల్లు వస్తే పోతుంది. కొంతమందితో ఎలా ఉంటుందంటే